అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్క పచ్చి బఠానీ ఉంటే చాలండి. పెసర్లను కాంబినేషన్గా వేసుకుని ఇలా కర్రీ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే హెల్త్ కూడా చాలా మంచిది. మీరు అప్పటికప్పుడు ఈ పెసర్లు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఈ బఠానీకి కాంబినేషన్గా ఈ కర్రీని చేయొచ్చు. ఈ కర్రీ రైస్కి, చపాతీకి, నాన్స్కి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకుని 1 కప్ వరకు పచ్చి బఠానీని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ వరకు పచ్చి పెసర్లను వేసుకోవాలి. చూసారా, పెసరపప్పు కాదండి, పెసర్లను వేసుకోవాలి. వీటిని నానబెట్టకుండానే డైరెక్ట్గా ఇలా పచ్చి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకుని ఒక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసర్లో బఠానీలో ఉన్న వాటర్ అంతా పక్కకు తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా వచ్చిన బఠానీ బాగా చిదురుగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ బఠానీ పెసర్లు ఉడికేలోపు మనం ఈ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పెద్ద సైజు టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రబ్బలు, అలానే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే మసాలా దినుసులు కూడా ఒక 2 లవంగాలు, హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచి, హాఫ్ స్పూన్ వరకు గసగసాలు, వీటిని అన్నింటినీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగును వేయడం వల్ల కర్రీ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నింటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తటి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి కర్రీ గ్రేవీ కూడా టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెసర్లు బఠానీ కూడా ఉడికిపోయే ఉంటాయి కదా, మూత తీసి చూద్దాము. ఇవి 4 విజిల్స్ వచ్చిన తర్వాత 5 మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మీకు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇలా ముట్టుకొని చూసినప్పుడు ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువగా చిదురుగా అయిపోయినా మన కర్రీలోకి తినడానికి కూడా అంతగా టేస్ట్ బాగోదు. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిలికల్లా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ 4-5 మినిట్స్కి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ టైంలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా టమాటో మసాలా పేస్ట్ అంతా వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా టమాటో అంతా పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మసాలా అంతా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే కలర్ కోసము హాఫ్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు ఈ మసాలాలంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. 2 మినిట్స్ ఇలా మగ్గించిన తర్వాత కారం, మసాలా అంతా పచ్చివాసన అంతా పోతుంది. ఇలా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసర్లు అలానే బఠానీని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. గరిటెతో ఎక్కువగా మీరు కలుపుకున్నా కూడా ఈ బఠానీ చిదురుగా అయిపోతుందండి. నెమ్మదిగానే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఈ కర్రీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కర్రీలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. నాకు 5 to 6 మినిట్స్కి ఈ కర్రీలోని వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ 90% వరకు ఉడికిపోయిందండి. చూసారా, ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 1 మినిట్ బాగా ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని మీకు సరిపోకపోతే ఇంకాస్త వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. కర్రీ ఎక్కువ, రైస్ ఎక్కువ తినేవాళ్ళు ఈ కర్రీని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో మీకు పచ్చి బఠానీ లేకపోయినా కూడా ఒట్టి పెసరలతోనే ఈ కర్రీని చేసుకోవచ్చండి. అలా అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కర్రీ ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీకు ఈ కర్రీ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.
అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కుదిరితే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.